తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నా ఫేస్ చూసి క్రైమ్ గుర్తొచ్చింది. ఏంటంటే మీకంటే పర్టికులర్గా మీరు ఈ సినిమాని సెలెక్ట్ చేసుకోవడానికి ఈ సబ్జెక్ట్ని చూస్ చేసుకున్న రీజన్ ఏంటంటే మీరు చాలా సెలెక్టివ్గా ఉంటారు సినిమాల విషయంలో. ఏంటంటే ఎందుకు చూస్ చేసుకున్నారు ఈ సబ్జెక్టులు, కథలో మెయిన్ అంటే మీకు బాగా ఎగ్జైట్ చేసింది ఏంటి? స్టోరీ పరంగా మాట్లాడితే నాకు ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యారెక్టర్స్ ఏవైతే there is a certain depth, there is a certain realism, there is conflict. అది అందరికీ నచ్చేలా ఉండాలి అన్న అది నాకు అనిపించదు. ఇట్స్ ఓకే ఇఫ్ పీపుల్ అగ్రీ విత్ ద క్యారెక్టర్, దే డోంట్ అగ్రీ విత్ హర్, కానీ అ క్యారెక్టర్ దట్ ప్రొవోక్స్ థాట్. అండ్ షీఈ్ అ వెరీ ఎలా చెప్పాలంటే చాలా మొండి, చాలా డిటర్మిన్డ్. తను ఏది నమ్మితే ఎంత డిఫికల్టీ ఉన్నా, ఎంత అన్సర్టనిటీ ఉన్నా కూడా నేను ఇది చేస్తాను, బికాస్ దీని మీద నాకు నమ్మకం ఉంది. సొల్యూషన్ ఉన్నా లేకపోయినా ఒక అంటే ఫియర్లెస్ అని కాదు, కానీ ఒక మంచి ఫోకస్తో ముందుకెళ్ళే లాంటి యాటిట్యూడ్. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ అలాంటి విమెన్కి. అండ్ ఐ ఫీల్ మనకి టుడే యంగ్ గర్ల్స్ మన తెలుగు స్టేట్స్లో ఇలా ఉన్నారు. దే ఆర్ స్ట్రాంగ్ మైండెడ్, దే ఆర్ స్ట్రాంగ్ థింకర్స్. సో అలాంటి రోల్ చేయడం నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది, అదొకటి. అండ్ ఆబ్వియస్లీ ద వరల్డ్ సబర్బన్ హైదరాబాద్లో సెట్ అయ్యి ఉండి నాకు నచ్చింది. థ్రిల్లర్స్ కెన్ బి వెరీ యాజ్ అన్ ఆడియన్స్, నాకు థ్రిల్లర్స్ ఐ ఫైండ్ దమ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. సో అంటే మీ క్యారెక్టరేషన్ అంటే మోర్ ఇన్స్పిరేషన్గా ఉంటుంది ఎవరికన్నా, అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కానీ అలా ఎవరికన్నా సంథింగ్ ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలనుకుంటుంది ఆ క్యారెక్టర్ ద్వారా? అంటే విమెన్ ఎంపవర్మెంట్ అని, ఫెమినిజం అని ఇలాంటి వర్డ్స్ ఏంటంటే కొంతమంది అమ్మో అని భయపడి పారిపోతారు. ఎందుకంటే యాక్చువల్లీ దాని అర్థం తెలీదు చాలామందికి, వాట్ ఇట్ యాక్చువల్లీ స్టాండ్స్ ఫర్. సో అమ్మ బాబోయ్ పెద్ద ఇది గోలరా బాబు అన్నట్టుగా పక్కన పెట్టేస్తారు. సో ఇలాంటి టైటిల్స్, ఇలాంటి ట్యాగ్స్ ఇచ్చి ఈ సినిమాని నేను బర్డెన్ చేయదలుచుకోలేదు. షీఈస్ జస్ట్ అ గర్ల్, తనకు ఒక నమ్మకం ఉంది, ఇది 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 కరెక్ట్, ఇది తప్పు. తప్పు జరుగుతుంటే చూస్తే ఎలా ఊరుకోవాలి, మనం ఏదో ఒకటి ట్రై చేయాలి కదా, మనకి ఎందుకు భయపడాలి మనం అన్న ఒక యాటిట్యూడ్తో ఒక ముందుకెళ్ళే తన తీరు, ఐ రెస్పెక్ట్ దట్, ఐ లైక్ ఇట్. ఇట్స్ అ స్ట్రాంగ్ మైండెడ్ గర్ల్ అండ్ ఇట్స్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. విశ్వ గారు చెప్పండి, ఆఫ్టర్ 35 మీరు మరో సినిమాతో రాబోతున్నారు, ఏంటి ఎలా ఉంటుంది క్యారెక్టరైజేషన్? సో బేసిక్లీ ఇందాక మన శోభిత గారు సంధ్య చెప్పినట్టు అనుభవాను. బికాస్ సడన్లీ ఐ వెంట్ ఇన్ టు దట్ వరల్డ్ ఆఫ్ చీకట్లో ఆ క్యారెక్టర్స్. ఈసారి వెలుగులో అమర్ ఇస్ తను అంటే ఒక సంధ్య లాంటి పర్సనాలిటీ టైప్, అలాంటి ఒక పర్సన్ మన లైఫ్లో ఉన్నప్పుడు, మనకి కొన్ని ఆస్పిరేషన్స్, కొన్ని గోల్స్, కొన్ని పర్సనల్ గోల్స్ ఉన్నప్పుడు ఆ మిక్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఆ డ్రామా, ఆ రియలిజం. అంటే ఈ చీకట్లోకి సంబంధించినప్పుడు ఏంటంటే వాట్ ఎవర్ ద మిక్స్ ఆఫ్ ట్రీట్మెంట్ దట్ ఈస్ దేర్, ఇట్ ఈస్ రియల్ అంబిషియస్ క్యారెక్టర్స్ మధ్యలో జరుగుతున్న ఒక న్యాచురల్ ఫ్లోలో జరుగుతున్న ఒక డ్రామాలా ఉంటుంది. ఆల్దో ఇట్ ఈస్ థ్రిల్లర్, it is the treatment is slightly the mix of the treatment is slightly different. That is very exciting. So na character is like very relatable character. Mainly ఏంటంటే అమర్ని చూసినప్పుడు అరే అది మనం ఇలా ఉంటాం అనేది చాలా మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఆడియన్స్కి అనిపిస్తుంది. అండ్ అమర్ లాంటి ఒక పర్సనాలిటీ చాలా హ్యాపీగా ఫ్యామిలీలో మిక్స్ అయ్యి చాలా బ్యాలెన్స్డ్గా ఒక టైప్లో ఉన్న పర్సన్కి, అంటే నేను ఎంత చెప్పచ్చో అంత చెప్తున్నా, అంతకన్నా చెప్తే థ్రిల్లర్లో ఇట్ విల్ బీ ఎ స్పాయిలర్. సో అలాంటి వాళ్ళకి సంధ్య లాంటి క్యారెక్టర్తో ఒక జర్నీ ఉన్నప్పుడు ఎలాంటి భావోద్వేగాలకు లోనవుతాడు ఈ క్యారెక్టర్ అనేది మనకి ఎంత లేదన్నా వచ్చే ముందే కొన్ని డిక్షనరీ పదాలు చూసాను, ఎంత లేదన్నా ఇంట్రెస్టింగ్గా సాగుతూ ఉంటుంది.